హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ రమేష్ సింగ్. సో ఈరోజు మన చాప్టర్ ఇన్సూరెన్స్ ఇన్ ఇండియా, దాంట్లో మన టాపిక్ ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్. సో ఆల్ ద ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా తెలుగులో చేస్తున్నాం. ఇక్కడ టెక్స్ట్ బుక్లోనే చూపించి చెప్పడం జరుగుతుంది. సో మీకు కనుక ఎక్స్ప్లెనేషన్ అంతా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంకా మోర్ వీడియోస్ మీకు అప్డేట్ చేస్తాను. అండ్ ఏదైనా మీకు డౌట్ ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో ఐ విల్ రిప్లై దెమ్ ఫర్ ష్యూర్. డౌట్ ఏదైనా ఉంటే క్లియర్ చేసుకోండి. దీనివల్ల మీకు చాలా యూజ్ ఉంటుంది. మన లాంగ్వేజ్లో వింటున్నాం కాబట్టి మనకి ఈజీగా అర్థమవుతుంది. సో మనం కరెంట్ ఇష్యూస్ మీద ఈ టాపిక్స్ని కరెంట్ ఇష్యూస్తో రిలవెంట్ చేసుకుంటూ చదువుకోవడం వల్ల మనకి చాలా ఉపయోగం ఉంటుంది. కాబట్టి ఫాలో దిస్ అండ్ డెఫినెట్లీ మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. సో ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ది ఓవర్సీస్ ప్రాజెక్ట్ అండర్. సో ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ అంటే ఏంటి, ఇది మనకి దేనికి యూజ్ అవుతుంది, ఏ సందర్భాల్లో యూజ్ అవుతుంది? సో మనం ఏదన్నా ఎక్స్పోర్ట్ చేస్తాం, ఇండియా నుంచి బయటికి ఏదన్నా పంపిస్తాం. బయట తీసుకునే వాళ్ళు మనకి డబ్బులు ఇవ్వరు. అప్పుడు ఎక్స్పోర్టర్ పరిస్థితి ఏంటి? అతను నష్టపోతాడు, ఆర్థికంగా అతను నష్టపోతాడు. అలాంటి నష్టం జరగకుండా మనకి ఇన్సూరెన్స్ కవర్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే ఆ ఇంపోర్టర్ అనేవాడు వేరే ఫారెన్ విదేశం పంపించిన వస్తువులకు వాళ్ళు ఒకవేళ పే చేయక కానీ మనకి డబ్బులు రాకపోతే అది మనకి రిస్క్లో పెట్టినట్టు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో కూడా మనకి ఎటువంటి ఆర్థిక నష్టం జరగకుండా మనం ఇన్సూర్ చేసుకోవచ్చు. సో దాన్ని మనం ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ద్వారా చేసుకోవచ్చు. The overseas projects undertaken by the Indian companies face many political and commercial risk in the importing countries. సో ఇట్లా బయట ఓవర్సీస్ ప్రాజెక్ట్స్ తీసుకున్నప్పుడు ఇండియన్ కంపెనీస్ ద్వారా వాళ్ళు చాలా రాజకీయమైన అండ్ వాణిజ్యమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రాబ్లమ్స్ వాళ్ళకి చాలా వస్తాయి. ఇంపోర్టింగ్ కంట్రీస్లో మనకి యాంటీ వాళ్ళు ఉండొచ్చు, మనకి పొలిటికల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. వాటి వల్ల మనకి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ అవుతుంటాయి. సో టు ప్రొవైడ్ adequate credit insurance cover to such firms, the government has set up the Export Credit Guarantee Corporation of India Limited. సో అటువంటి వాటికి కూడా సరైనంత క్రెడిట్ ఇన్సూరెన్స్ అనేది చేయడం కోసం ఇలాంటి ఒక ఫర్మ్ని గవర్నమెంట్ సెటప్ చేసింది. అదేంటి? ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. సో ఎవరి కింద ఇది ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ అనేది పెట్టారు? అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫర్ మీడియం అండ్ లాంగ్ టర్మ్ ఎక్స్పోర్ట్స్. సో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద మీడియం, మధ్యస్థ అండ్ లాంగ్ టర్మ్ ఎక్స్పోర్ట్స్కి పెట్టారు. సో but owing to its own limitations, at times it is difficult for ECGC to cover pure commercial risk in issues like long repayment period, the large value of contracts, difficult economic and political conditions of the importing country, together with the fact that the insurance cover is generally not available for such projects. ఇట్స్ ఓన్ లిమిటేషన్స్. ఒక సొంత పరిమితులను బట్టి చూసుకుంటే కొన్ని టైమ్స్లో ఏమవుతుందంటే ఈసీజీసీ కూడా డిఫికల్ట్ అవుతుంది, కష్టమవుతుంది. ఏంటి? కొన్ని ప్యూర్ కమర్షియల్ రిస్క్ని వాణిజ్యపరమైన రిస్క్లను కవర్ చేయడం. ఎట్లాంటి ఇష్యూస్ మీద అంటే లాంగ్ రీపేమెంట్ పీరియడ్, చాలా కాలం వరకు రీపేమెంట్ అనేది చెల్లింపులు అవన్నీ చేయకుండా దీర్ఘకాలికంగా చెల్లింపులు జరపకుండా ఉండటం. ది లార్జ్ వాల్యూ ఆఫ్ కాంట్రాక్ట్స్, పెద్ద కాంట్రాక్ట్స్, పెద్ద వాల్యూ ఉన్న కాంట్రాక్ట్స్, డిఫికల్ట్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ కండిషన్స్ ఆఫ్ ద ఇంపోర్టింగ్ కంట్రీ. ఏదైతే ఇంపోర్ట్ చేసుకుంటుందో కంట్రీ, సో ఆ కంట్రీకి ఇబ్బంది ఉండటం వల్ల, వాళ్ళకి ఆర్థిక పరిస్థితులు కానీ రాజకీయ పరిస్థితులు కానీ వాళ్ళు ఇబ్బందిగా ఉండటం వల్ల, టుగెదర్ విత్ ద ఫ్యాక్ట్ దట్ సో వాళ్ళ పరిస్థితులు బాగలేకపోవటం వల్ల, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కానివ్వండి, రాజకీయ పరిస్థితులు కానీ బాగలేకపోవడం వల్ల వాళ్ళు దీర్ఘకాలిక చెల్లింపులు ఆపటం, ఇట్లాంటివన్నీ చేయడం జరుగుతుంది. ఇందాక చెప్పుకున్నాం కదా, ఇంపోర్ట్స్ అనేవి వాళ్ళు చేసుకొని మనకి డబ్బులు ఇవ్వకపోతే మనకి ఇలాంటి ఒక కార్పొరేషన్ రీఇన్సూరెన్స్ అనేది అవసరం అవుతుంది. అలాంటప్పుడు ఈసీజీసీ కూడా
కూడా కష్టమైపోతుంది ఇలాంటి సమయాల్లో. సో మెనీ టైమ్స్ సచ్ ప్రాజెక్ట్స్ లుక్ నెసెసరీ కన్సిడరింగ్ ద ఎకనామిక్ అండ్ పొలిటికల్ రిలేషన్స్ ఆఫ్ ఇండియా విత్ ద ప్రపోజ్డ్ ఇంపోర్టింగ్ కంట్రీ. సో చాలాసార్లు అవసరం అనిపించింది ఇలాంటి ప్రాజెక్ట్స్ అనేవి. ఎందుకంటే ఆ ఇంపోర్టింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో మన నుంచి ఇంపోర్ట్ చేసుకునే కంట్రీస్ వాళ్ళ ఆర్థిక రాజకీయ పరిస్థితులని వాటికి ఇండియాకి ఉన్న సంబంధాన్ని బట్టి చూస్తే అవసరం అనిపించింది. ఇట్ మీన్స్ దట్ in the absence of credit insurance cover, the ability of Indian exporters to go for such projects is hampered. It means in the absence of credit insurance cover అనేది లేనప్పుడు ఇండియన్ ఎక్స్పోర్టర్స్ ఏమవుతారు, అలాంటి ప్రాజెక్ట్స్కి వెళ్ళినప్పుడు, అలాంటి ప్రాజెక్ట్స్ చేసినప్పుడు, ఎక్స్పోర్ట్ చేసినప్పుడు వాళ్ళు నష్టపోవడం జరుగుతుంది. ఇట్ షుడ్ బి నోటెడ్ దట్ ఇన్ మెనీ డెవలప్డ్ కంట్రీస్ సచ్ ప్రాజెక్ట్స్ ఆర్ కవర్డ్ అండ్ అండర్ రిటర్న్ ఆన్ గవర్నమెంట్ అకౌంట్. సో చాలా డెవలప్ అయిన కంట్రీస్లో ఏమవుతుందంటే ఇలాంటి ప్రాజెక్ట్స్ అన్నీ కవర్ చేస్తున్నాయి, రీఇన్సూరెన్స్ కోసం కవర్ చేస్తున్నాయి అండ్ గవర్నమెంట్ అకౌంట్ కింద అండర్ రిటర్న్ చేయబడ్డాయని మనం తెలుసుకోవాలి. దట్ ఈజ్ అబౌట్ ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్.